సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయ 35వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టామని నీలకంఠ సమాజం అధ్యక్షులు గుండ్ల యోగేశ్వర్ తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి జరగనున్న శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ కరపత్రికను ఆలయంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ బుధవారం నుండి 8వ తేదీ శుక్రవారం వరకు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజున సుప్రభాత సేవ, గణపతి పూజ, ధ్వజారోహణం, రెండవ రోజున గౌరీ సహిత నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ, చివరి రోజున రథోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే 7వ తేదీన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన నీలకంఠ సమాజ విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పురస్కారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, రమేష్, కడవెర్గు రాజు పాల్గొన్నారు. వాగర్ధ ప్రతిపత్తయే జగతప్తి కరం వందే నమో పార్వతీ పరమేశ్వర్. శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం యొక్క 35వ కళ్యాణ వార్షికోత్సవములు 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. 6, 7, 8 ఈ 3 రోజులలో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. 6వ తేదీ విశేషమైనటువంటి పూజలు, అలాగే రాత్రి వీరభద్ర ప్రస్థాయం ఉంటుంది. 7వ తేదీ రెండవ రోజు అయినటువంటి 7వ తేదీ రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే 3వ రోజు 8వ తేదీ రోజున స్వామివారి రథోత్సవం సిద్దిపేట పట్టణంలో అంగరంగ వైభవంగా ఊరేగించడం జరుగుతుంది. ఇటు యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆ నీలకంఠేశ్వరుడు మన యొక్క కష్టాలన్నీ తాను గరళంగా స్వీకరించి గొంతులో దాచుకొని నీలకంఠేశ్వరుడైనటువంటి ఆ నీలకంఠేశ్వరుని యొక్క ఈ ఉత్సవాలలో భక్తులు, సిద్దిపేట పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. దేవస్థానంలో 35వ వార్షికోత్సవంలో 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాము. ఈ 3 రోజుల కార్యక్రమం యొక్క అన్నదానంకు, కళ్యాణోత్సవంకు మరియు వీరభద్ర ప్రస్థానంకు అన్నింటికి కూడా ఆర్థిక సహకారము మన శ్రీ కడవేరుకు రమేష్ బాబు మరియు హేమలత దంపతులు గారు ఆర్థిక సహకారము చేస్తున్నారు. వారికి నీలకంఠ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భక్తిభావమే కాకుండా మన సమాజ సభ్యుల యొక్క విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు గాను ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులలో సిద్దిపేట పట్టణంలో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి ప్రథమ మరియు ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్లోని బాలబాలికలందరికీ కూడా శ్రీ తన్నీరు హరీష్ రావు గారి యొక్క కరకమలముల చేత రజత పథకము, ప్రశంసాపత్రము మరియు నగదు బహుమతులను కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా వీటన్నింటికి మరియు రథోత్సవ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మన గౌరీ నీలకంఠేశ్వర దేవస్థానం నుండి సిద్దిపేట పురవీధుల గుండా దాదాపుగా 1000 నుండి 1500 మంది మహిళా సభ్యులందరూ కూడా దాండియా కార్యక్రమము దాండియా కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఇవన్నిటి కార్యక్రమాలకు మరియు మహిళా సభ్యులకు చీరలు అందజేయటానికి ఆర్థిక సహకారము చేసినటువంటి మన కడవేరుగు నరసింహులు గారు దంపతులు మరియు కడవేరుగు రాజరసు మంజుల దంపతులు మున్సిపల్ చైర్పర్సన్ గాళ్ళకు కూడా నీలకంఠ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.